అందరికీ ప్రైజ్ లార్డ్. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ టు టుడేస్ ఫైనల్స్ ప్రోగ్రామ్. దేవుడు కొంతమందిని ఇవ్వమని చెప్తూ ఉంటాడు. ఇచ్చిన వాడికి దేవుడు మరి ఎక్కువగా ఇవ్వడానికే అడుగుతూ ఉంటాడు. కొన్నిసార్లు దేవుడు నన్నెందుకు ఇవ్వమంటున్నారు అని మనం అనుకుంటాం. జనరల్గా మానవులు ఏమనుకుంటారంటే ఎప్పుడైనా ఫ్రీగా ఏదొచ్చినా తీసుకోవాలని అనుకుంటారు. ఇవ్వాలంటే మనసు రాదు. అయితే ఈరోజు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. 19th సెంచరీలో చార్ల్స్ స్పర్జన్ గారు చాలా గొప్ప సేవకుడు అండి. ఆయన చాలా ఫేమస్ ప్రీచర్. ఆయనకి ఒక టైటిల్ కూడా వచ్చింది, ఏంటంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్. అంటే మరి సువార్థికుల్లో రాజు అనే పేరు వచ్చింది అతనికి. సో అతను ఒకసారి లండన్కి వెళ్ళి లండన్లో కొన్ని క్రూసేడ్స్ నిర్వహించి అక్కడ మరి ఎంతో మందిని దేవుని యొక్క వాక్యంలో నడిపించడం ద్వారా అతనికి ఆఫరింగ్స్ వచ్చాయి. అయితే ఆయనకి ఆర్ఫనేజ్ ఉంది కాబట్టి, అనాథాశ్రయం ఉంది కాబట్టి ఆఫరింగ్స్ అన్నీ కూడా అనాథాశ్రయంకి పనికొస్తాయని చాలా సంతోషపడ్డాడు. తిరిగి లండన్ నుండి ఇంటికి వెళ్తుంటుండగా అక్కడ బ్రిస్టల్ దగ్గర దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. చార్ల్స్ స్పర్జన్, నీకు ఏ ఆఫరింగ్ అయితే వచ్చిందో అది అంటే 300 పౌండ్లు వచ్చాయి. అంటే ఈ కాలంలో $40,000. $40,000 తీసుకెళ్ళి జార్జ్ ముల్లర్ అనే ఒక అతను ఉన్నాడు, అతనికి వెళ్ళివ్వు, అతనికి కూడా అనాథాశ్రయం ఉంది అని దేవుడు చెప్తాడు. చాలాసేపు చార్ల్స్ స్పర్జన్ గారు సంకోచిస్తారంట. అదేంటి, నాకు కూడా అనాథాశ్రయం ఉంది కదా, మరి నేను వాక్యం చెప్పాను కదా, మరి నాకు వచ్చిన ఆఫరింగ్ కదా, మరి ఈ 300 పౌండ్లు అనగా $40,000 నేను ఆయనకి ఇస్తే మరి నా అనాథాశ్రయంకి మరి నాకెవరు సపోర్ట్ ఇస్తారు అని చాలాసేపు సంకోచించానంట. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళొకసారి దేవుడు తనతో మాట్లాడడం ద్వారా ఆయన ఏం చేస్తాడంటే, సరే ఏం ఆలోచించకుండా ఆ 300 పౌండ్లు అనగా $40,000 ఈ టైంలో అది తీసుకెళ్ళి జార్జ్ ముల్లర్ గారికి ఇస్తారు. జార్జ్ ముల్లర్ గారు మరి ఆ సమయంలో ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన రూమ్లో మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చార్ల్స్ స్పర్జన్ గారు ఆయన వెళ్ళి కలుసుకున్నాక జార్జ్ ముల్లర్ గారు చాలా సంతోషించారు. ఆయన చేతిలో 300 పౌండ్లు పెడతాడు. అప్పుడు జార్జ్ ముల్లర్ గారు ఆశ్చర్యపడిపోయి ఒక మాట, కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఒక మాట చెప్తాడు. నీకు తెలుసా, ఇప్పుడు నేను అక్కడ మోకరించి ప్రార్థన చేసేది ఎంత తెలుసా? ఈ 300 పౌండ్లు నాకు దయచే ప్రభా, అనాథాశ్రయంకి భోజనాలు పెట్టాలి అనేసి నేను ఏ అమౌంట్ అయితే అడిగానో ఆ అమౌంట్ దేవుడు మీ ద్వారా దయచేశాడు. మీరు నిజంగా దేవుని మాటకి లోబడి నాకు ఇచ్చినందుకు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగా అని చెప్పడం జరిగింది. జార్జ్ ముల్లర్ గారు కూడా దైవ సేవకుడు, అనాథాశ్రయంలో వేలాది అనాథులను పోషించుకున్నాడు. తిరిగి సరే అని చార్ల్స్ స్పర్జన్ గారు ఇంటికి వెళ్తారు. ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన డెస్క్ మీద, ఆయన టేబుల్ మీద ఒక ఎన్వలప్ ఉంది. ఆశ్చర్యపడిపోయే సంగతి ఏంటంటే, ఇంత $40,000 ఏదైతే జార్జ్ ముల్లర్ గారికి ఇచ్చారో అంతే అమౌంట్ తిరిగి ఇతనికి ఆయన ఎన్వలప్లో ఆయన డెస్క్ మీద ఉంది. ఆశ్చర్యపడిపోతాడు. నేను అక్కడ ఇచ్చినందుకు దేవుడు మరి నాకేమి తక్కువ చేయలేదు, ఇంకా దేవుడు నాకు ఇంకా ఎక్కువనే ఇచ్చాడని చెప్పాడు. ఎందుకంటే ఇంకా $2,200 ఎక్కువ వచ్చాయంట. ఆ ఎన్వలప్లో $42,200 ఉన్నాయంట. అతనికి ఎంత కావాలో అంతకంటే 2,000 ఎక్కువగానే వచ్చాయంట. అప్పుడు అనుకున్నాడంట, ఎవరైనా ఇచ్చి నిజంగానే చెడిపోరు, ఇచ్చి వెదజల్లుతారు, మల్టిప్లై అవుతుందని ఆయన తెలుసుకున్నాడు. దేవుడు మన జీవితంలో కూడా ఏదన్నా ఇవ్వమన్నప్పుడు మన నుండి ఏదో లాక్కోవాలనో మనం నష్టపడిపోవాలనో కాదు, ఆయన తిరిగి నీకు 2 అంతలుగా లేక ఉన్నదానికంటే ఎక్కువ దేవుడు తిరిగి ఇవ్వడానికే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నారు కదా, మరి దేవునికి ఇచ్చుటలో మీరు ఏమాత్రము సంకోచించకండి, డౌట్ చేయకండి, హెజిటేట్ అవ్వకండి. దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగంనైనా అనేకులకు బ్లెస్సింగ్గా ఉండాలి, అయ్యా నాది ఇచ్చే చేయగా మార్చండి అని మనము ప్రార్థన చేద్దామా? ఈరోజు ఎవరికైనా మీరు హెల్ప్ చేయండి, చిన్న అమౌంట్ అయినా హెల్ప్ చేయండి. అది దేవుడు మర్చిపోడు, అది తిరిగి దేవుడు నీకు ఇంట్రెస్ట్తో సహా ఇస్తాడు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు తండ్రి, అయ్యా నాయన ప్రభా, నువ్వేదైతే
ఇవ్వమని కోరుతున్నాం, మేము ఇచ్చుటకు మాకు నేర్పించండి. ఎందుకంటే నీవు సర్వ సమృద్ధి గల దేవుడవు, మాకు తిరిగి సమస్తమును దయచేయగల దేవుడవు. అయ్యా మాకు తిరిగి మాకు కావాల్సినవన్నీ మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు తెలియపరుస్తున్నాము నాయన. ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో వారి అవసరతలన్నీ తీర్చేంత సమృద్ధి నీ దగ్గర ఉంది. అట్టి సమృద్ధితో మా అందరినీ నింపుతున్నందుకు నీకు వందనాలు. అంతేకాదు మాకంటే తక్కువ వారు, మాకంటే ఏమీ లేని వారిని మేము నింపుటకు మాకు నేర్పించండి. తీసుకోవడము అందరూ తీసుకుంటారు, కానీ ఇచ్చే చేతులుగా మమ్మల్ని చేసి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. పౌలు రాస్తున్నట్టుగా ఇట్ ఈస్ మోర్ బ్లెస్సింగ్ టు గివ్ దాన్ టు రిసీవ్ అనేది ఈరోజు కమెంట్లో రాయండి. మే గాడ్ బ్లెస్ యూ. ఎవరికొకరికి హెల్ప్ చేయండి, అది ఖచ్చితంగా దేవుడు మీకు ఇంట్రెస్ట్తో సహా వడ్డీతో సహా మీకు దయచేయనుగాక. ఆమెన్. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.